ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఒకప్పుడు ఒక వయసు మీరిన మహిళ తనకు వివాహమైతే సాయిబాబాను దర్శించి కొబ్బరికాయను సమర్పిస్తానని మొక్కుకున్నది. బాబా అనుగ్రహంతో వివాహమైంది. కానీ ఆమె అత్తింటి వారు సాయిబాబా యందు విశ్వాసం లేదు. అందుకని అత్తింటి వారి మనసు మార్చి తన మొక్కును తీర్చుకోవడానికి షిరిడీని రప్పించుకోమని బాబాని ప్రార్థించింది. బాబా కరుణించి ఆమెకు షిరిడీ భాగ్య దర్శనము ప్రసాదించారు. ఆమె సాయిబాబా చరణాలకు భక్తి శ్రద్ధలతో మొక్కుకున్నది. మరునాడు బాబాని దర్శించడానికి ద్వారకామాయికి చేరుకున్నాక మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ముక్కుకు ధరించిన ముక్కు పుడక అనే ఆభరణము గత రాత్రి ఎక్కడో పోగొట్టుకున్నట్లు తెలుసుకున్నది. ఆ ఆభరణము లేకుండా ఆమె అత్తింటి వారు ఇంట్లో కాలు పెట్టనివ్వరు. ఆమె ఆ నిస్సహాయ స్థితిలో మనస్సు పాడై సాయిబాబాను దూషించింది. అది గుర్తించిన బాబా ఆమెతో, అమ్మా, నీ నాసికాభరణము నీ దగ్గరే ఉన్నది, ఎవరూ దాన్ని దొంగిలించలేదు అన్నారు. అది విన్న ఆమె కోపంతో బాబాకు సమర్పించవలసిన కొబ్బరికాయను తీసుకొచ్చి కొబ్బరికాయను కొట్టకుండా బయటికి వచ్చేసారు. ఆమె, నా కోసము తెచ్చిన కొబ్బరికాయ నాకు ఇవ్వవా అని అన్నారు బాబా. ఆ మహిళకు మరింత కోపము ఎక్కువయ్యి, నీ కొబ్బరికాయను నీవే తీసుకో అని బాబా ముందు ఆ కొబ్బరికాయను కొట్టింది. ఆ కొబ్బరికాయలో నుంచి ఏదో బయటికి పడినట్టు ఆమెకు అనిపించి తీసి చూస్తే అది ఆమె ముక్కుకున్న నాసికాభరణము. ఆమె ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు బాబా మహత్యాన్ని చూసి ఆమె సంతోషంతో పశ్చాత్తాపంతో సాయిబాబా కాళ్ళ మీద, ఆ భక్తురాలు ఎంతో ఆనందంతో పశ్చాత్తాపంతో సాయిబాబా గారి కాళ్ళ మీద పడి, తండ్రి, నీవు నిజంగా ఉన్నావు తండ్రి, నీవు సర్వాంతర్యామివి, నా తప్పును మన్నించు తండ్రి, నన్ను చల్లగా చూడు తండ్రి అనేసి ఎంతో ఆనందంతో ఆ సాయిబాబా గారికి పాదాభివందనం చేసి చాలా సంతోషంగా తన అత్తమామలతో భర్తతో తన ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యి ఆమె జీవితాంతము బాబా గారి భక్తురాలుగానే ఉండి బాబాకి సేవలు చేస్తూ బాబా గారిని పూజిస్తూ బాబా గారి మహిమ గురించి అందరికీ ప్రచారం చేస్తూ ఎంతో ఆనందంగా జీవించారండి. ఇది సాయినాథుడి దయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.